మీరు అపకేవండి మనోజ్ గారు అటే సార్ అటే ఉంటారు ఈరోజు గంగమ్మ జాతరకి నేను నా వైఫ్తో పాటు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది అమ్మవారే పిలుచుకున్నట్టు. మా అమ్మ ఇష్టమైన దేవుడు అమ్మవారు. అండ్ ఎప్పుడు అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి పూజ కానీ మా అమ్మ రోజు పూజ చేస్తుంటారు మా ఇంట్లో. అండ్ ప్రతిసారి గంగమ్మ జాతర అనేది ఎంతో గొప్పది, ఎంతో గొప్ప విశేషమో అందరికీ తెలుసు. అండ్ మా వైఫ్ని ఇప్పటివరకు తీసుకురాలేదు. పిల్లల్ని తెద్దాం అనుకున్నాను, కాకపోతే పాపని పసిపాప కాబట్టి జనాల్లో కష్టమవుతుందని ఈసారి తీసుకొస్తాను. మీ అందరికి తెలుసు ఈరోజు మదర్స్ డే. అండ్ మదర్స్కే మదర్ అమ్మవారు. సో అందరూ తల్లిలు చల్లగా ఉండాలని, మన పాకిస్తాన్ ఇండియాకి జరిగే వార్లో మన వాళ్ళకి జరిగే అన్యాయం కానీ మన వారికి జరిగే ఇబ్బంది కానీ ప్రతి ఒక్క సైనికుడు తల్లికి వాళ్ళ పాదాలకి నా ఎందుకంటే ఒక తల్లి అయి ఉండి వాళ్ళ పిల్లలు సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే ఆ తల్లి గుండె ఈరోజు ఎంత విలువలాడుతూ ఉంటుందో, ఎంత గౌరవంగా ఉంటుందో అది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దేవుడికి దండం పెట్టుకున్నాను. మన సరిహద్దుల్లో ఇండియాను ప్రతి ఒక్క సైనికుడు మన కోసం పోరాడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి, శత్రు విశేషం లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు భైరవం సినిమా ఆడియో రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 30వ తారీఖున భైరవం రిలీజ్ అవుతుంది. మీ అందరూ బ్లెస్సింగ్స్తో అండ్ గొప్ప విజయం సాధించాలని, మీరందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని నేను, నారా రోహిత్, సాయి శ్రీనివాసు, విజయ్ కనకమేట్ల గారి డైరెక్షన్లో చేస్తున్నామండి. రాధామోహన్ గారు, రిలయన్స్ శ్రీధర్ గారు, ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఒక బ్రదర్హుడ్ మీద, ఒక ఫ్రెండ్షిప్ మీద తీసిన సినిమా. అండ్ అందరూ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆ సినిమాలో కూడా వారాహి అమ్మవారి మీద ఉంటుంది, అలాగే భైరవుడి మీద ఉంటుంది. అందుకే ఈరోజు గంగమ్మ జాతర రావడం మాకు చాలా 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 సంతోషంగాను విశేషంగానూ ఉందండి. థ్యాంక్ యూ.